హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కలను మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక చూడండి, ఇవి మొత్తం ఆమ్ద చెట్లు, హైబ్రిడ్ చెట్లు అంట. ఎలా ఉన్నాయో చూడండి మొత్తము. చూడండి, ఇందులో మిరప చెట్లు కూడా మొలిచినాయి. ఇదిగోండి, ఇది మిరప చెట్లు. ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, అన్ని టమాటా మొక్కలు. టమాటాలు చూడండి ఎలా కాసాయో. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒక మొక్క ఒకటి చిన్నగా కాసింది. ఇగో ఇక్కడ ఉంది. ఇదిగోండి అవి కూడా టమాటా చెట్లే. అండ్ ఇంకా చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ చిన్నగా మొలిచింది టమాటా మొక్క. ఇవన్నీ ఆముదం చెట్లు, హైబ్రిడ్ చెట్లు అంట ఇవన్నీ. ఇదిగోండి ఇత్తులు కూడా పడ్డాయి, కాయలు. చూడండి ఇక్కడ కూడా టమాటా మొక్క వచ్చింది. ఇవన్నీ అవే. ఇగోండి కాయలు కూడా పడ్డాయి బాగా. ఇవన్నీ ఇగోండి ఆదం కాయలండి ఇవన్నీ. ఇగో చూడండి ఒకసారి, హైబ్రిడ్ చెట్లు కదా, అందుకనే కాయలు తొందరగా పడ్డాయి. చూడండి ఎంత ఎత్తున పెరిగాయో. చూడండి, ఇది వామాకు చెట్టు అంట. చెట్లు అన్నీ ఎక్కడంటే అక్కడే మొలిచినాయి. చూడండి ఎలా ఉందో. చూపిస్తాను రండి ఇంకా ఎన్ని చెట్లు ఉన్నాయో మీకు. చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి టమాటాలు కాసినాయి. ఇంతకుముందే కాసినాయి ఒక 4 ఏమో టమాటాలు. అవి కోసేసామన్నమాట. అవి పండిపోయినాయి, ఇంత చిన్నగా ఉన్నప్పుడే పండిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. చూడండి ఎలా కాసినాయో. మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతాయి ఇవి టమాటాలు. అండ్ ఇదిగోండి ఇంత చిన్న టమాటా కూడా ఎలా పండిపోయిందో చూడండి. ఇవి మిరప చెట్లు. ఇక్కడ మంచిగా లేదని చెప్పేసి రాలేదండి, మట్టి మంచిగా లేదు ఇక్కడ, అందుకే పెద్దగా పెరగలేవు అవి. చాలా రోజులు అవుతుంది మిరప చెట్లు వేసి. ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి మీరు అందులో చూడొచ్చు. వేసినప్పుడు ఇక్కడ కొంచెం పెద్దగా అయినాయి మిరప మొక్కలు. ఇది వచ్చేసి కాకర చెట్టు అండి. ఇది అయితే కొంచెం మంచిగా పెరిగింది చూడండి. అండ్ ఇంకా